Hi students, welcome to our channel. So now in this session, first year Maths A product of vector chapter nunchi one more 7 mark question andi. So ikkada mana question very simple question andi. So here simply mention A vector, B vector, C vector, then compute first question A cross B, A cross C and A cross B plus C. You need to find out 3 terms and also verify whether cross product is distributive over vector addition. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటిది, వెక్టార్ క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ ఏంటిదంట, డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ అడిషన్. అది నెక్స్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం కావాలండి, ఏ క్రాస్ బి, ఏ క్రాస్ సి అండ్ ఏ క్రాస్ బి ప్లస్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటిదండి, గివెన్ 3 వెక్టార్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ క్రాస్ బి. సో మళ్ళీ మనకు ఏ క్రాస్ బి నోటేషన్ అంటే ఏం గుర్తుకొస్తుందండి, డిటర్మినెంట్ నోటేషన్. అకార్డింగ్ టు డిటర్మినెంట్ నోటేషన్ మనకు ఎన్ని రోస్ కావాలి, మళ్ళీ 3 రోస్. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 వెక్టార్స్. సో ఫస్ట్ రో కంపల్సరీ యూనిట్ టు కన్సిడర్ ఐజేకే టర్మ్స్. సో హియర్ ఆల్రెడీ కన్సిడర్ ఐజేకే. నౌ ఏ కోఎఫిషియంట్స్ ఏమున్నాయండి, 7 -2 3. బి కోఎఫిషియంట్స్ 2, there is no j, so simply 0, then k coefficient 8. సో మనకు ఆల్రెడీ తెలిసిందే డిటర్మినెంట్ ప్రొసీజర్. ఫస్ట్ టర్మ్ ఆల్వేస్ ప్లస్ ఐ, హియర్ వాట్ ఈస్ ద నోటేషన్ అండి, ఏడి మైనస్ బీసీ. సెకండ్ టర్మ్ ఆల్వేస్ మైనస్ ఏడి మైనస్ బీసీ. థర్డ్ టర్మ్ అగైన్ ప్లస్ అండి. సో మనకు ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఇందులోకి మార్చుకోవాలండి, మనకు 2/2 మ్యాట్రిక్స్ నోటేషన్. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా అండి, ఏడి మైనస్ బీసీ నోటేషన్. సో ఇక్కడ ఏడి మైనస్ బీటీ నోటేషన్లోకి నేను కన్వర్ట్ చేసుకున్నా. సో మనకి ఇలా ఎంటీ బ్రాకెట్ నోటేషన్ తోటి ఫస్ట్ కన్సిడర్ చేసుకుంటే మనకు ఎలాంటి సైడ్ నోటేషన్లో మిస్టేక్లు అనేవి పోవు. సో ఇప్పుడు మనం ఫస్ట్ రో ఎలిమెంట్స్కి ఏం చేస్తున్నామండి, 2/2 మ్యాట్రిక్స్ అంటే రోని కాలమ్ని క్లోజ్ చేయాలి. సో మనకు 2/2 మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయిపోయింది. -2 8 -16 -3 × 0 0. సెకండ్ ఎలిమెంట్కి 2/2 మ్యాట్రిక్స్ 7 8 56, 3 2 6 అండి. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్స్ 2/2 మ్యాట్రిక్స్ ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందండి, 7 × 0 0 -2 2 4 -4. సో సింప్లీ ఇక్కడ ఏమొస్తుందండి, -16 -0 -16i. నెక్స్ట్ 56 -6 అండి, ఎంత 50. హియర్ జే టర్మ్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. అర్థమైంది కానీ 56 - 6 50j మైనస్ సేమ్ ఆల్ ఈస్. హియర్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +4. సో సింపుల్గా ఏమైపోతుంది, +4k. సో ఇదేంటిదండి మనకు ఆన్సర్, ఏ క్రాస్ బి. వెరీ సింపుల్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమి ఇచ్చారండి మనకి ఇక్కడ, ఏ క్రాస్ సి. చెప్పాను కానీ నేను మ్యాట్రిక్స్ చాప్టర్లో అకార్డింగ్ టు క్రామర్స్ రూల్ అనేది నీకు పర్ఫెక్ట్ అయిపోతే ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్లో కంపల్సరీ లాంగ్ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో నౌ ఏ క్రాస్ సి, మళ్ళీ డిటర్మినెంట్, మళ్ళీ ఫస్ట్ రో ఐజేకే, సెకండ్ రో ఏ కోఎఫిషియంట్స్ 7 -2 3. వాట్ ఆర్ ద సి కోఎఫిషియంట్స్ 1 1 1. సో మళ్ళీ 2/2 నోటేషన్, ప్లస్ టర్మ్ ఏడి మైనస్ బీసీ, మైనస్ టర్మ్ ఏడి మైనస్ బీసీ, ప్లస్ టర్మ్. వెరీ సింపుల్ అండి. నెక్స్ట్ అగైన్ కన్వర్ట్ ఇంటూ 2/2 నోటేషన్. 2/2 నోటేషన్ ఎలా రాస్తారండి, ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు రో అండ్ కాలమ్ క్లోజ్ ఇట్. ఇక్కడ ఏమొచ్చేసింది మనకు, -2 1 -2 3 1 3. సెకండ్ వన్ 7 1 7 3 1 3. థర్డ్ వన్ అండి 7 1 7 -2 1 -2. నెక్స్ట్ ఐ మైనస్, ఇక్కడ ఏమొచ్చిందండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మాకు నోటేషన్స్ గుర్తున్నాయండి అని, వెన్ ఎవర్ 2 సింబల్స్ ఆర్ దేర్, సేమ్ సింబల్స్ యూ నీడ్ టు అప్లై ద అడిషన్. డిఫరెంట్ సింబల్స్ సబ్ట్రాక్షన్. 2 సింబల్స్ సేమ్ ఉన్నప్పుడు అడిషన్ చేయాలా, డిఫరెంట్ ఉన్నప్పుడు మైనస్ చేయాలా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 + 2 5, హైయెస్ట్ టర్మ్ సైన్ ఈస్ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 7 - 3 7 - 3 ఎంతండి మనకు 4. ప్లస్ కే 7 మైనస్ ఇంటూ మైనస్
plus 7 plus 2 9. So what is the final answer? Minus 5i minus 4j plus 9k. This is A cross C. 2 terms అయిపోయినాయి. నెక్స్ట్ కావాల్సిన టర్మ్ ఏంటంటే మనకు A cross B plus C. సో ఇందులో మనకు ఏంటిదని డిఫరెంట్ ఉన్నది B plus C. సో నౌ ఐ వాంట్ టు యాడ్ ద B and C. 2i plus 8k plus I plus j plus k. Here similar terms 2i plus I 3i only single j term plus j 8k plus 1k. So finally B plus C is equals to 3i plus j plus 9k. నెక్స్ట్ నాకు కావాల్సిన టర్మ్ ఏంటిదండి A cross B plus C. సో మళ్ళీ ఇక్కడ ఏంటిదంటే మనకు క్రాస్ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ వెక్టార్ ఏ వెక్టార్ B plus C. సో మళ్ళీ ఏం తీసుకోవాలండి ఫస్ట్ రో ijk, సెకండ్ రో ఏ కోషన్స్ ఏంటి అండి 7 minus 2 3 B plus C కోషన్స్ ఏమున్నాయి 3 1 9. సో మళ్ళీ 2/2 నోటేషన్ AD minus BC ప్లస్ మైనస్ J AD minus BC ప్లస్ K AD minus BC. చెప్పండి మరి I close the row and column. Minus 2 9s are minus 18, 3 1s are 3. Second one 7 9s are 63 minus 3 3s are 9. Last one 7 1s are 7 minus 2 3s are 6. 7 minus 6. Next I minus 18 minus 3 minus into minus plus 18 plus 3 21 highest term sign minus. Next minus j 63 minus 9 how much andi 54 plus k 7 here minus minus ఏమైపోతుందండి plus 7 plus 6 ఎంతండి 13. So what is the final answer? Minus 21i minus 54j plus 13k. This is the last term A cross B plus C. సో వాడు ఇచ్చిన టర్మ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారండి వెరిఫై క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టార్ అడిషన్ అన్నాడు డిస్ట్రిబ్యూటివ్ లా. సో అకార్డింగ్ టు నార్మల్ మ్యాథమెటిక్స్ ప్రాపర్టీస్లో ఒక డిస్ట్రిబ్యూటివ్ లా ఉంటుందండి. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లా మనకు A into B plus C is equals to A into B plus A into C. ఓకే ఇప్పుడు చిన్నప్పుడు చూసుకున్నామండి ఈ ఫార్ములా మనం. సో మనకు డిస్ట్రిబ్యూటివ్లో ఏంటి ఫార్ములా A into B plus C అంటే ఏని బీకి సికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే A B plus AC, that is the distributive law. A into B plus C is equals to A into B plus A into C. ఏని B అండ్ Cకి డిస్ట్రిబ్యూట్ చేసిన ఇప్పుడు దీన్ని అకార్డింగ్ టు వెక్టార్ ఈక్వల్ అని ప్రూఫ్ చేయమంటున్నాడు. సో నేను ఏం చేస్తున్నా చూడండి మనం ఆల్రెడీ A క్రాస్ B ప్లస్ C ఫైండ్ అవుట్ చేసాం. ఏమొచ్చింది minus 21i minus 54j plus 13k ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్స్ ఏమున్నాయి ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. సో అందుకే మన క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారండి ఏ క్రాస్ బి అండ్ ఏ క్రాస్ సిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏ క్రాస్ బి వెక్టర్ ఏమొచ్చేసింది మనకి ఇక్కడ minus 16i minus 50j plus 4k ప్లస్ ఏ క్రాస్ సి. ఏ క్రాస్ సి ఏమొచ్చేసిందని మనకు minus 5i minus 4j plus 9k minus 5i minus 4j plus 9k. సో నెక్స్ట్ ఏమైపోతుంది minus 16i minus 50j plus 4k minus half means plus half, that means plus into plus into plus into plus ని మల్టిప్లై చేయాలి plus into minus minus 5i plus into minus minus 4j plus into plus plus 9k. సో ఫైనల్ ఆన్సర్ అండి ఏమైపోతుంది minus 16i minus 5i minus into minus plus 16 plus 5 21i highest term sign minus minus 50j minus 4j again
minus 54j plus 4k plus 9k plus 13k. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఆల్రెడీ ఏమొచ్చేసిందండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ minus 21i minus 54j plus 13k. సో LHS is equals to RHS. సో ఇక్కడ మనకి ఏం చేసేయండి, వెరిఫైడ్ ఏంటంటే క్వశ్చన్ మనకి ఇచ్చింది డిస్ట్రిబ్యూటివ్ లా ఓవర్ వెక్టార్ అడిషన్, ఇదండి మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనకు LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS వచ్చేసింది. సో మనకు డిస్ట్రిబ్యూటివ్ లాను అకార్డింగ్ టు వెక్టర్ అడిషన్గా మనకు ప్రూఫ్ ఏమంటున్నాడు. సో మనకు ఆల్రెడీ ఇక్కడ A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు A క్రాస్ B ప్లస్ A క్రాస్ C, బోత్ ఆన్సర్స్ సేమ్ అయిపోయినాయి. సో సింప్లీ ఫైనల్లీ వెరిఫైడ్ డిస్ట్రిబ్యూటివ్ లా అండర్ వెక్టార్ అడిషన్. సో ఇదండి వన్ ఆఫ్ ది 7 మార్క్ క్వశ్చన్ ఇన్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్. సో మనకు సింపుల్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.